స్కందామాత అమ్మవారు నవదుర్గల్లో 5వ అవతారం. ఆమెను స్కందామాత అని పిలిచే కారణం ఏమిటంటే ఆమె కుమారుడు కుమారస్వామి స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అని కూడా పిలుస్తారు. అమ్మవారి ఒడిలో పెట్టుకుని ఉంటారు. ఒకప్పుడు అసురరాజు తారకాసురుడు అన్ని లోకాలను జయించి దేవతలను తీవ్రంగా బాధించసాగాడు. అతనికి ఒక వరం ఉండేది, శివుని కుమారుడే తనను సంహరించగలడు అని. కాని ఆ సమయంలో శివుడు గాఢమైన తపస్సులో ఉండేవారు. దేవతలందరూ ఆందోళన చెందారు. దేవతల ప్రార్థనతో పార్వతీదేవి అంటే దుర్గాదేవి శివుడిని వివాహమాడి కుమారుడైన కార్తికేయుడు అంటే స్కందుడికి జన్మనిచ్చింది. ఈ కార్తికేయుడు తన తల్లి స్కందమాత కరుణా కటాక్షంతోనే బలవంతుడై తారకాసుని సంహరించి దేవతలకు మళ్లీ శాంతిని ప్రసాదించాడు. అమ్మవారు 5 ముఖాలతో 4 చేతులతో సింహంపై విహరిస్తారు. 2 చేతులలో పద్మాలు, ఒక చేతిలో కుమారస్వామిని ఒడిలో పట్టుకుని మరొక చెయ్యి భక్తులకు ఆశీర్వదించే ముద్రలో ఉంటుంది. అమ్మవారిని పద్మాసనంలో కూడా దర్శించవచ్చు కాబట్టి పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. స్కందమాతను పూజించేవారు జ్ఞానం, శాంతి, ధర్మం, భక్తి సంపాదిస్తారు. అమ్మవారి కటాక్షం వలన భక్తులలోని అజ్ఞానం తొలగిపోతుంది. స్కందమాతను స్మరించేవారు ఏ కష్టమూ లేకుండా పరమానందాన్ని పొందుతారు. అమ్మవారి దర్శనం సకల లోకాలకి శుభం కలుగుతుంది.